అన్నా. ఎవడరా నువ్వు? అన్న మాది ఊరు కాదన్నా, మాది హైదరాబాద్ అన్న. ఇవాళ వచ్చామన్నా. చెట్టు గబ్బిలేలా ఎందుకురా వేలాడుతున్నావు? ఆకులు ఎత్తుకుంటున్నానన్నా. కొట్టద్దన్నా ప్లీజ్ అన్నా. మా ఓనర్ ఆకులు కోసుకురమ్మని పంపించాడన్నా. రేయ్ వీడెవడో గొల్టిగాడేరా. ఇటు సైడ్ ఎవరైనా అమ్మాయి రావడం చూసావా? చూడలేదన్నా. రేయ్ వదండ్రా. ఏం చేస్తున్నారా మీరు? పని చేయట్లేదా? మళ్ళీ ఏమైంది దీనికి? అయినా మీకు ఎన్నిసార్లు చెప్పానురా ఆ ఫ్యాన్ జోలికి వెళ్ళొద్దు, దాంట్లో నుంచి కరెంట్ పాస్ అయ్యి షాక్ కొడుతుంది అని. అసలు ఈ కర్రతో ఫ్యాన్ తిప్పే ఐడియా ఎవరా ఇచ్చింది? సైలెన్స్ సైలెన్స్. రేయ్ మీకు ఎన్నిసార్లు చెప్పానురా అబద్ధాలు చెప్పకూడదని? సరే కానీ నిన్న నేను చెప్పిన కదా ఎవరికి గుర్తుంది? గోపాల్ నువ్వు చెప్పు. ఒక అబ్బాయి పులి రాకపోయినా పులి పులి అని అరిచి అందరినీ మోసం చేశాడు. ఒక రోజు నిజంగానే పులి వచ్చింది. అతన్ని కాపాడడానికి ఎవరూ రాలేదు. పులి అతన్ని తినేసింది. వెరీ గుడ్. ఇప్పుడు ఈ కథలో నీతేంటో ఎవరికి తెలుసు? మోహన్ నువ్వు చెప్పు. పులి వచ్చినప్పుడు ఏనుగులా అరవాలి, అప్పుడు పులి భయపడి పారిపోతుంది. పులులు తిరిగే చోట మనం తిరగకూడదని అర్థమైంది. పులి వచ్చినప్పుడు మనం కళ్ళు మూసుకుంటే పులి కనబడదు, మనకి భయం వేయదు. అరే మనం కళ్ళు మూసినా తెరిచినా ఒకటే కదా, మనకెలాగో కళ్ళు లేవు కదరా. రే విష్ణు, మీకు కళ్ళు లేవని ఎప్పుడు అనుకోవద్దురా. మీకు కళ్ళు లేకపోతేనే మీకు మీరంతా ఒకరికొకరున్నారు. మీ అందరి కోసం నేనున్నాను కదా. ఆ కథ నీతి ప్రాణం పోయినా అబద్ధం చెప్పకూడదు, ఎప్పుడు నిజమే చెప్పాలి. కరెక్ట్ గోపాల్. నేను ఇప్పుడు మీకు ఇంకొక మంచి కథ చెప్తాను. ముందు పాఠాలు తర్వాతే పాటలు. అనగనగా ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు. ఎక్కడి వచ్చింది ఇది? ఇంతవరకు రాలేదు. దొంగ మొహంది, కావాలనే రాకుండా స్కూల్లో ఉండిపోయినట్టుంది. అది ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు. నువ్వు బయలుదేరు. రాకుండా ఎక్కడికి పోతుందక్క? దుర్ముహూర్తం వస్తోంది, త్వరగా బయలుదేరు. బంగారు పథకం తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెడతాను గురువుగారు. ఎలా గెలిచావనేది ముఖ్యం కాదు, గెలుపే ముఖ్యం. గుర్తుంచుకో. మాధవ జాగ్రత్త. వెళ్ళొస్తానక్క. మంచిది నాన్న. స్కూల్కి వెళ్ళిందా? వెళ్ళిందన్నా. ఊళ్ళో నుంచి వెళ్ళిందా అడవిలో నుంచి వెళ్ళిందా? అడవిలోంచే వెళ్ళిందన్నా. కానీ అడవిలోకి వెళ్ళాక కొంతసేపు కనపడకుండా మిస్ అవుతుంది. దాన్ని రోజు ఫాలో అయ్యి వాటెవడో తెలుసుకోండి. కానీ మ్యాటర్ సైలెంట్గా ఉంచండి. నేను తిరిగి వచ్చాక వాడిని నా చేతులతోనే నరకాలి. ఈ ట్యాప్లో మంచినీళ్ళు వస్తాయండి. ఈ ట్యాప్లో ఉదయం 10 గంటల దాకా వేడి నీళ్ళు వస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నన్ను చూడడానికి చాలా మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. దయచేసి మీ ఇంట్లో చెత్త దొడ్లు ఎక్కడ పడితే అక్కడ పారేయకండి. అలాగే సార్. వసే నీకనే చెప్పేది, దొడ్లో ఎక్కడ పడితే అక్కడ దొల్లదంటున్నారు. అంతేగా సార్? అదేంటండి మీ ఇంట్లో చెత్త గురించి మాట్లాడితే ఆవిడ దొడ్లో దొల్లదంటారేంటి? అంటే ఇంట్లో నేను పనికిరాని చెత్త అని ఆయన ఉద్దేశం లేదు. చూసారా సార్ ఎంత ఫాస్ట్ గా క్యాచ్ చేసిందో? మా ఆవిడ చాలా తెలివైన బుర్ర సార్. నాది ఏం బుర్రో కానీ ఈయనది మాత్రం బట్ట బుర్ర. ఓయ్ చెవులో రక్తం ఏంటి? ఆకులు ఏడుతుంటే ఒక కొమ్మ బెండే ఉంది, చూసుకోలేదు, తగిలింది. ఆగాగు. కొమ్మ బెండ్ అయి ఉందా లేకపోతే ఎవడైనా బెండ్ తీసాడా? కొమ్మ తగిలిందని చెప్పానా? ఆంధ్ర ఫ్యామిలీలో అందరికీ కోపాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయే. పొద్దున వెళ్ళేటప్పుడు తొందరగా రమ్మని చెప్పానా లేదా? చెప్పావు పిన్ని. చెప్తే
ఎందుకు రాలేదే? ఇప్పుడు వరకు ఎక్కడ తెచ్చావే? నువ్వు ఎదురొస్తే బయలుదేరదామని వాడు ఎంతసేపు ఎదురు చూస్తాడో తెలుసా? నా తమ్ముడు నిన్ను నెత్తి మీద పెట్టుకు చూసుకుంటానంటే నువ్వేంటే వాడిని పొరుగు చూస్తాడు చూస్తున్నావు? అది కాదు పిన్ని, బయలుదేరుతుంటే క్లాస్ లో ఒక పిల్లాడు కళ్ళు తిరిగి పడిపోయాడు. వాడెవడో ఉంటే ఉంటాడు, చేస్తే చేస్తాడు. అయినా గుడ్డు వాళ్ళెంత, వాళ్ళ బతికెంత? ఎందుకు పిన్ని ఆ పిల్లల్ని అలా తిడతావు? వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళ గురించి నీకేం తెలీదు. అంటే ఏంటి? అంటే ఏంటి? పిల్లల గురించి నీకేం తెలుసు? నువ్వు గుడ్డు మొత్తాన్ని అనేగా దాని అర్థం, అనేగా దాని అర్థం అంటావే. ఎన్ని మాటలైనా అంటావు. చూసారా చూసారా ఎంతెంత మాటలంటుందో? నేను గుడ్డు మొత్తానంట, నాకు పిల్లల గురించి తెలియదంట, నాకు పిల్లలే పుట్టారంట. నేను అలా అనలేదు నాన్న. ఇంకొకసారి నోరు జారితే చంపేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? సాయంకాలం దాకా ఊరంతా పల్లకి తిరుగుతావు. నీ పనులన్నీ ఎవడు చేస్తాడే? చేస్తావే నువ్వు? ఎందుకు చేయలేదు? చెయ్యాలి. చేస్తావే? ఓయ్ బ్రూస్లీ. ఏంట్రా ఇల్లంతా ఎంత సైలెంట్ గా ఉందేంటి? పాము ముంగిసు ఎవరు అడవికి వాళ్ళు వెళ్ళిపోయారా? నాన్న బ్యాంకుకి వెళ్ళారు, అమ్మ చెల్లి మార్కెట్కి వెళ్ళారు. నువ్వేంటి చేతులు కాళ్ళు ఆడుస్తున్నావు? కుంఫువా తేకొండావా? ఆ రెండిటికంటే పవర్ఫుల్ జాపనీస్ కరాటే. ఓహో, ఈ దెబ్బ సాయంత్రానికి తగ్గిపోతుంది కానీ నువ్వు ఒక పని చేయి, కలరీ నేర్చుకో. ఈ కుంఫులు తేకొండలు అన్ని అందులోంచి వచ్చినవి. నేర్చుకుంటావా? ఎక్కడ నేర్పుతారు? ఊళ్ళోకి వెళ్తే సందుకు 100 మంది ఉన్నారు నేర్పించేవాళ్ళు. నేర్చుకుంటావా? ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? పులి మీద కూర్చొని సవారీ చేయాలనుకుంటే ఒకటి చేయాలి, లేకపోతే చేయకూడదు. అంతేగాని పులితో ఒక పట్టుకుని చేయాలో వద్దని ఆలోచించావు అనుకో, ఆ పులి తిరిగి నేను మింగేస్తుంది. ఏంటి కలరీ నేర్చుకుంటావా? ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తావు? ట్రై చేయాలా వద్దా అని ఆలోచిస్తాను. మీ జనరేషన్ మా జనరేషన్ బాగు చేయలేదురా, చచ్చినా బాగు చేయలేదు. ఈ ఊళ్ళో ఏంట్రా బాబు, అందరూ వెరైటీ క్యాండిడేట్లో ఉన్నారు. వెళ్ళొస్తాను తాతయ్య, సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. ఉసై ఎక్కడ తెచ్చావే? నిన్నేనే ఎక్కడ తెచ్చావు? అమ్మా ఏంటి చాలాసేపు అయిందా వచ్చి? లేదమ్మా, ఇప్పుడే వచ్చాను. సరే త్వరగా తీసుకో. ఎందుకమ్మా, నా కోసం రోజు ఇట్ట అడవిని పడి వస్తావు? ఎక్కడన్నా 4 రోజులు తలదాచుకుంటే ఈ ముసలి ప్రాణం అదే పోతుంది. నువ్వు అలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది. నీకేమైనా అయితే నేను కూడా చచ్చిపోతాను. అదేం మాటమ్మా, నువ్వు రోజు నన్ను కలుసుకుంటున్నావని తెలిస్తే మీ పిన్ని నిన్ను బతకనివ్వదమ్మా. ఏం పర్లేదు, పిన్ని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. నువ్వు జాగ్రత్త.
దొంగలు చూసి పారిపోతున్నావు? ఎందుకనే అన్నా? ఎందుకే అంటే ఎందుకురా? కారణం లేకుండా కొడతారు కదన్నా మీరు. ఇవాళ మళ్ళీ అడవిలోకి ఎందుకు వచ్చారా? మలగాలి ఫిగర్ ఆలీస్ కోసం వచ్చానన్నా. ఏంట్రా మలయాళీ ఫిగర్స్ కోసం? మలయాళీ ఫిగర్ల కోసం కాదన్నా, మలగాలి ఫిగర్ ఆలీస్ కోసం వచ్చానన్నా. ఏంట్రా అది? అదో లార్జ్ బుష్ అన్నా. జార్జ్ బుష్ అంటే జార్జ్ బుష్ కాదన్నా అన్నా, జార్జ్ బుష్ కాదన్నా, జార్జ్ బుష్ కాదన్నా, లార్జ్ బుష్ అన్నా. అదో పెద్ద పొదన్నా. దాని ఆకుల్ని ఫోటోలు తీద్దామని వచ్చానన్నా. నేను బాటనీ చదువుకుంటున్నానన్నా. రేయ్ ఇది చూడరా. రేయ్ ఈ అమ్మాయి ఫోటో ఎందుకు తీసావు? అది అది మీకు చూపిద్దామనే తీసానన్నా. మాకు చూపించడం ఏంట్రా? అన్న మీరు అమ్మాయి గురించి అడిగారు కదన్నా, అది ఈ అమ్మాయి కాదో మీతో కన్ఫర్మ్ చేసుకుందామని తీసానన్నా. రేయ్ ఎవరితో చెయ్యరా? రేయ్ ఈ అమ్మాయి ఎవరిని కలిసిందో చూసావా? లేదన్నా, ఫీకర్స్ బెంగాలెన్సెస్ అడ్డొచ్చిందన్నా. అబ్బా! అర్థం కాని భాషలో మాట్లాడితే చంపేస్తాను. అన్నా అన్నా కొట్టద్దన్నా, అది పెద్ద చెట్టు అన్నా, పెద్ద చెట్టు అడ్డొచ్చిందన్నా. అన్నా మీరందరూ ఆ బొట్లు పిలకలతో చూడటానికి భలేగా ఉన్నారన్నా. మీరందరూ కాసేపు అలా నిలబడితే మీతో గ్రూప్ ఫోటో తీసుకుంటా అన్నా. రేయ్ మాతో ఫోటోలు కాదురా, ఆ అమ్మాయి ఎవరిని కలుస్తుందో వాడి ఫోటోలు తీయాలి. రేపటి నుంచి నీకు అదే డ్యూటీ. అన్నా నాకేం ప్రాబ్లం రాదు కదన్నా. తీయకపోతేనారా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సరే అన్న, ట్రై చేస్తానన్నా. ట్రై చేస్తానంటే ఊర్లో వాళ్ళకి ఎందుకన్నా ఇంత కోపం అన్నా? కానీ ఆ అమ్మాయి ఎక్కడుంటుందో ఏం చేస్తుందో నాకు తెలియదు కదన్నా. సారీ అండి. పర్వాలేదమ్మా. హలో, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. రోజు ఇంట్లోంచి బయలుదేరి ఇక్కడికే వస్తుంది, ఇక్కడ నుంచి ఇంటికి వెళుతుంది. వదలకుండా ఫాలో చేయి. తంతే బూరెల్ బుట్లో పట్టమంటే ఇదేనేమో.